హాయ్ ఫ్రెండ్స్, మన చుట్టుపక్కల ఉన్న దేశాల్లో జంజీ ప్రొటెస్ట్లు అవుతున్నాయి. ఇది చూసిన తర్వాత మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఇండియాలో కూడా జంజీ ప్రొటెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదని? అయితే ఈ వీడియో మీకోసమే. మన దేశంలో జంజీ ప్రొటెస్ట్ అవ్వాలన్నా అవ్వకూడదన్నా ముఖ్యంగా 4 కారణాల మీద ఆధారపడి ఉంటుంది. అవి ఏంటంటే డెమోక్రసీ, డైవర్సిటీ, ఎకనామిక్ యాంగ్జైటీ అండ్ సోషల్ మీడియా. ఈ టాపిక్ గురించి ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం డెమోక్రసీ గురించి మాట్లాడుకుందాం. డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం. దీనికి ఒక కొటేషన్ ఉంది కదా, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం అని. మీకు కామెడీగా అనిపించినా సరే మన దేశంలో బలమైన ప్రజాస్వామ్యం ఉంది. ఈ మాట చెప్పంగానే నన్ను తిట్టుకోవడం మొదలు పెట్టకండి. మీకు 2 రీజన్లు చెప్తాను, దాని తర్వాత మీరే డిసైడ్ అవ్వండి. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మన పక్క దేశం అంటే పాకిస్తాన్కి మనకి ఒకటేసారి స్వతంత్రం వచ్చింది. కానీ ఇన్ని సంవత్సరాల్లో పాకిస్తాన్లో ఒక్కసారి కూడా ఏ ప్రధానమంత్రి కూడా 5 సంవత్సరాలు పూర్తిగా పరిపాలించలేదు. కానీ మన దగ్గర చూసుకున్నట్టయితే ఒక్కొక్కరు 15 సంవత్సరాలు 15 సంవత్సరాలు కూడా ప్రధానమంత్రిగా చేస్తున్నారు. మనకు బలమైన పార్టీలు ఉన్నాయి కాబట్టి ఇన్ని సంవత్సరాల వాళ్ళు పరిపాలన చేయగలుగుతున్నారు. ఇంకా రెండో విషయానికి వచ్చినట్టయితే ఒకవేళ ప్రజలకు నచ్చకపోయినా సరే వీళ్ళు బలవంతంగా పార్టీలు రన్ చేస్తున్నారా అని డౌట్ రావచ్చు. దానికి ఎగ్జాంపుల్ మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ గురించి మాట్లాడుకుంటే సరిపోతుంది. 2019 సంవత్సరంలో జగన్ పార్టీకి 150 సీట్లు వచ్చాయి. కానీ తర్వాత జరిగిన ఎలక్షన్లో అంటే 2024 సంవత్సరంలో కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి, జగన్ పార్టీ అనేది చాలా బలమైన పార్టీ. ఇదే ఎగ్జాంపుల్ మనం తెలంగాణలో చూడవచ్చు. 2013-14 సంవత్సరంలో కేసీఆర్ ఒక తిరుగులేని వ్యక్తిగా టీఆర్ఎస్ పార్టీని గెలిపించాడు. కానీ 10 సంవత్సరాల తర్వాత టీఆర్ఎస్ పూర్తిగా ఓడిపోయింది. ఈ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ని ఎదిరించే శక్తి ఏ పార్టీకి లేదు. కాకపోతే ఏంటంటే జనాల్లో వచ్చిన తిరుగుబాటు అంతే వ్యతిరేకత వల్ల టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. సో ఇదే మనకి బలమైన ప్రజాస్వామ్యం కన్నా ముఖ్య లక్షణం. పార్టీలు బలంగా ఉండాలి. పార్టీలు బలంగా ఉన్నా సరే జనాలకు నచ్చకపోతే ఆ పార్టీలు దిగిపోవాలి. సో ఇప్పుడు మనకేం తెలుస్తుందంటే చివరికి పవర్ అనేది ప్రజల చేతిలోనే ఉందని అర్థమవుతుంది. సో ఎప్పుడైతే ప్రజలు తమను ఇచ్చిన నాయకుడిని కానీ పార్టీని కానీ ఎన్నుకోగలుగుతున్నాడో అటువంటి సమయంలో ప్రజలకి రాజకీయ పార్టీల మీద తిరుగుబాటు చేయవలసిన అవసరం ఉండదు. దానివల్ల ఏంటంటే ఈ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం కారణంతో మన దేశంలో జంజీ ప్రొటెస్ట్ అయ్యే అవకాశం అయితే లేదు. ఇంకా నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే డైవర్సిటీ అంటే ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం. మన దేశం చాలా పెద్దది. దగ్గర దగ్గర 32 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. మన దేశంలో రకరకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, రకరకాల జాతుల వాళ్ళు ఉన్నారు, రకరకాల కులాల వాళ్ళు ఉన్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎప్పుడైనా ఏదైనా ఒక గొడవ వచ్చినప్పుడు ఆ గొడవని ఒక ప్రాంతానికి సంబంధించిన గొడవలానో, లేదంటే ఒక కులానికి సంబంధించిన గొడవలానో, లేదంటే ఒక మతానికి సంబంధించిన గొడవలాగానో చూడగలుగుతున్నాం. అంతేకాని దేశం మొత్తం ఒకటైపోయి జంజీ ప్రొటెస్టులు చేసేలాగా లేదంటే ప్రజలందరూ తిరుగుబాట్లు చేసేలాగా మనం చూడలేకపోతున్నాం. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి 2023లో పంజాబ్లో ప్రొటెస్టులు అయ్యాయి, అదే ఫార్మర్ ప్రొటెస్టులు. దాన్ని మనం ఫార్మర్ ప్రొటెస్ట్ లాగానే చూసాం, లేదంటే పంజాబ్లో జరుగుతున్న గొడవలాగానే చూసాం. అంతేకాని దేశం మొత్తం ఒకటైపోయి గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేసేయాలని చెప్పి మనం ఎప్పుడు అనుకోలేదు. ఇంకో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు మణిపూర్లో అల్లర్లు జరిగాయి. అల్లర్లు కూడా మనం ఒక ప్రాంతానికి సంబంధించిన గొడవలాగా లేదంటే ఒక కులాల మధ్య మతాల మధ్య జరిగిన గొడవలా చూసాం. కానీ దేశం మొత్తం ఆ గొడవలను సపోర్ట్ చేయలేదు, వ్యతిరేకించలేదు. సో ఇటువంటి భిన్నత్వంలో ఏకత్వం మనస్తత్వం కలిగి ఉండడం వల్ల మన దేశం ఎప్పుడు కూడా ఒక గొడవని దేశానికి సంబంధించిన గొడవలా చూడదు. దీనివల్ల ఏంటంటే మన దేశంలో ఒకటేసారి ఇండియా మొత్తం గొడవలు అయ్యే అవకాశం లేదు. దీనివల్ల ఏంటంటే జంజీ ప్రొటెస్టులు కానీ ప్రజల తిరుగుబాట్లు కానీ దేశం మొత్తం జరిగే అవకాశాలు లేవు. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎకనామిక్ యాంగ్జైటీ. దీని గురించి క్లియర్గా చెప్పాలంటే మన చిన్నప్పటి నుంచి వింటున్న మాటలు చెప్తాను. అదేంటంటే మన ఇంట్లో అమ్మ నువ్వు బాగా చదువుకోవాలి, బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వస్తే సెటిల్ అవుతావు, ఇటువంటి మాటలు చెప్పే పెంచారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకు చిన్నప్పటి నుంచి మనలో ఒక భయం అనేది ఏర్పడుతుంది. మనం ఏదన్నా గొడవలకు వెళ్తే, మనం ఇది పోలీస్ కేసులు అయితే మనం బాగా చదువుకున్నా సరే గవర్నమెంట్ జాబులు రావు, లేదంటే మంచి ఉద్యోగాలు రావు, లేదంటే మనం బాగా చదువుకుని వేరే దేశాలకు వెళ్ళాలన్న పాస్పోర్ట్ రాదు. ఇటువంటి భయాలన్నీ ఉండడం వల్ల ఇండియాలో చాలామంది గొడవలు చేయడానికి కానీ వెళ్ళడానికి కానీ చాలాసార్లు ఆలోచిస్తారు. దీనికి కారణం ఏంటంటే మనం పిరికి వాళ్ళమని కాదు, మనకున్న బలమైన కుటుంబ వ్యవస్థ, మనం పెంచిన విధానం, మనం పెరిగిన విధానం మనల్ని ఇతర దేశాల్లో లాగా గొడవలకు వెళ్లకుండా ఆపుతుంది. ఎందుకంటే మన దేశంలో ఇది చాలా ముఖ్యం. ఇతర దేశాలంటే చిన్న చిన్న దేశాలు శ్రీలంక, బంగ్లాదేశ్ లాగా మన గవర్నమెంట్ ఏం చేతగాని గవర్నమెంట్ కాదు, చాలా చిన్న గవర్నమెంట్లు కూడా కాదు. ఏదన్నా తేడా వచ్చిందంటే సైలెంట్గా ఉంటే తర్వాత మనం తొక్కేయడానికి అన్ని రకాలుగా ట్రై చేస్తాయి. సో అందుకే ఈ విషయాలన్నీ మనకు క్లియర్గా తెలుసు కాబట్టి ఏదన్నా ప్రొటెస్ట్ చేయాలన్నా సరే మనం 1-10 సార్లు ఆలోచిస్తాం. ఈ కారణంగా అంటే ఏంటంటే ఎకనామిక్ యాంగ్జైటీ, మనకున్న ఫ్యూచర్ మీద ఉన్న భయం కూడా మన దేశంలో జంజీ ప్రొటెస్టులు కాకుండా ఆపుతున్నాయి.
ఇంకా లాస్ట్ చూసుకున్నదైతే అన్నిటికన్నా ముఖ్యమైనది అదే సోషల్ మీడియా. మనమందరం కూడా సోషల్ మీడియా వారియర్స్. అంటే ఏదైనా తప్పు జరిగినా లేదంటే తప్పు అనిపించినా మనం డైరెక్ట్గా ప్రొటెస్ట్ చేయం. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే మనం అపోజ్ చేస్తాం, దాని మీద వ్యతిరేకంగా పోస్టులు పెడతాం. దీనివల్ల మన దేశంలో చాలా సమస్యలు తీరినాయి కూడా. ఇదేం తప్పు అని నేను చెప్పను. అంతేకాకుండా ఈ సోషల్ మీడియా అనేది రెండు వైపులా పదున్న కత్తి లాంటిది. ఒకవైపు ఏదైనా తప్పు జరిగితే మనం దాని మీద రెస్పాన్స్ అవుతున్నాం సోషల్ మీడియాలోనే. అంతేకాకుండా మనం టైం వేస్ట్ చేయడానికి కూడా ఈ సోషల్ మీడియా అనేది బాగా పనికి వస్తుంది. ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే చేతిలో ఫోన్ వచ్చిందంటే మనం అన్నీ మర్చిపోతాం. ఎందుకంటే సోషల్ మీడియా మనల్ని అంత బాగా డైవర్ట్ చేయగలుగుతుంది. అంతేకాకుండా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు కానీ గవర్నమెంట్ కానీ మన మీద వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళకి తగ్గట్టు మనం రియాక్ట్ అయ్యేలా సోషల్ మీడియా చేయగలుగుతుంది. అంటే ఏంటంటే సపోజ్ ఏదైనా పెద్ద యాక్సిడెంట్ అయింది, లేదంటే ఇంకోటి ఏదైనా పెద్ద ప్రమాదం జరిగింది, దాని నుంచి మిమ్మల్ని డైవర్ట్ చేయాలనుకోండి. సపోజ్ ఏ గవర్నమెంట్ మిమ్మల్ని డైవర్ట్ చేయాలనుకోండి, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ డబ్బులు ఇచ్చి ఇలా చేయండి అంటే లేని ఒక చిన్న టాపిక్ని హైలైట్ చేసి దానివల్ల ఏంటంటే మెయిన్ టాపిక్ నుంచి మనల్ని డైవర్ట్ చేయగలుగుతున్నారు. ఈ విధంగా సోషల్ మీడియా కూడా మన ఆలోచన విధానాన్ని బాగా ప్రభావితం చేస్తుంది, లేదు ప్రభావితం చేసేలా చేస్తున్నారు. ఆల్రెడీ మనం ముందే మాట్లాడుకున్నాం కదా, మన దేశంలో డైవర్సిటీ ఎక్కువ ఉందని. దీని కారణం ఏమవుతుందంటే ఏదైనా తప్పు జరిగినా దాని ప్రజలు కూడా టూ సైడ్స్లో వెళ్ళిపోతున్నారు. అంటే ఒక వర్గం ఒకరిని సపోర్ట్ చేస్తుంటే ఇంకో వర్గం ఇంకొకరిని సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే ప్రజలు మొత్తం ఒకే సమస్య మీద పోరాడడానికి రెడీగా లేరు. దీనివల్లే సోషల్ మీడియా వల్ల కూడా మన దేశంలో జంజీ ప్రొటెస్ట్ జరిగే అవకాశం లేదు. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దాన్ని బట్టి ఏంటంటే ఈ 4 రీజన్లు ఇండియాలో మనకి జంజీ ప్రొటెస్ట్ కానీ లేదంటే ఎవరైనా సరే ప్రజలందరూ వచ్చి ప్రొటెస్ట్ చేయకుండా ఆపగలుగుతున్నాయి. సో నేను చెప్పిన ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంతేకాకుండా మన దేశంలో జంజీ ప్రొటెస్ట్ అవ్వడానికి కానీ అవ్వకుండా ఉండడానికి కానీ మీకు తెలిసిన రీజన్లు ఏమైనా ఉంటే చెప్పండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు చూస్తున్నారు డిజిటల్ డైవ్ ఛానల్.